అపార్ట్మెంట్స్‌లో పూజా యూనిట్ ఎక్కడ పెట్టుకోవాలనే కన్‌ఫ్యూజన్ చాలా మందికి ఎక్కువ ఉంటుంది ఈ మధ్య. ఎందుకంటే కన్‌స్ట్రక్షన్ పరంగా వాళ్ళు వాటిని ప్లాన్ చేసేటప్పుడు మనకి పూజా పొజిషన్స్ చేయడానికి ఉన్న స్పేసింగ్ వాటి వల్ల ఎక్కువ ప్లేస్‌మెంట్ ఎగ్జాక్ట్‌లీ రూమ్ కింద ఇవ్వలేకపోతున్నారు. సో మనందరికీ తెలిసింది నార్త్ ఈస్ట్ కార్నర్ ఈస్ ద బెస్ట్ ప్లేస్. బట్ ప్రాబ్లమ్ ఈస్ మనకి నార్త్ ఈస్ట్ కార్నర్ యూజువల్లీ బెడ్‌రూమ్స్‌లో వచ్చేస్తున్నాయి. సో ఇఫ్ యూ ఆర్ నాట్ యూజింగ్ దట్ బెడ్‌రూమ్ ఇట్స్ ఓకే. అంటే మరి కంప్లీట్‌గా డెడికేటెడ్‌గా బెడ్‌రూమ్ లాగా యూజ్ చెయ్యనప్పుడు ఇట్స్ ఓకే. అదర్వైజ్ ద ఆప్షన్స్ వుడ్ బి లైక్ మనకి ఈస్ట్ వాల్ మీద ప్లేస్ చేసుకోవచ్చు, నార్త్ వాల్ మీద ప్లేస్ చేసుకోవచ్చు లివింగ్ అండ్ డైనింగ్ ఏరియాస్లో. అక్కడ మీరు యాజ్ ఏ యూనిట్ క్రాకరీతో అటాచ్ చేసుకున్న యూనిట్ కింద సెట్ చేసుకుని పెట్టుకోవచ్చు, లేదా ఫుల్ లెంత్ యూనిట్స్ తీసుకున్నప్పుడు, లేదా స్మాలర్ సైజ్ స్మాల్ యూనిట్ కింద తీసుకుని వాల్ మీద అటాచ్ చేసుకోవచ్చు. పార్టీషన్లో ఒక డెడికేటెడ్ స్పేస్ కింద సెట్ చేసుకుని కూడా చేసుకోవచ్చు. కిచెన్స్లో పెట్టుకునేటప్పుడు మాత్రం ఏంటి అంటే, సో యూజువల్లీ నాన్ వెజ్ అది జరుగుతూ ఉంటుంది కాబట్టి చిన్న రూమ్ సైజ్ అంటే 7 feet by 4 feet సైజ్ రూముల్లో అలా డివైడెడ్గా మంచిగా డిజైన్ చేసుకుంటే ఇట్ వుడ్ బి ఐడియల్. ఇఫ్ అవాయిడెడ్ కిచెన్లో అవాయిడ్ చేయడం బెటరే, బట్ ఇఫ్ దెర్ ఈజ్ నో స్పేస్ అదర్ దాన్ దట్స్ ఓకే టు డూ ఇట్. యూజువల్లీ ఎక్కడెక్కడ పెట్టకూడదు అంటే మాత్రం సౌత్ అండ్ వెస్ట్లో అవాయిడ్ చేస్తారు, బట్ తమిళ కల్చర్స్లో వాటిలో సౌత్లో కూడా పెడతారు. వాష్రూమ్స్కి నియర్ బైగా అవాయిడ్ చేయాలి, అండ్ స్టేర్ కేసెస్ బాటమ్స్లో కానీ ఇలాంటి ప్లేసెస్లో అవాయిడ్ చేయాలి. నార్త్ ఈస్ట్ కానీ ఈ డైరెక్షన్స్ ఎందుకంటారు అంటే ఎర్లీ మార్నింగ్ మనకు ఉండే లైట్ స్ప్రెడ్ అవ్వడం కానీ, సన్ రైజ్ నుంచి వచ్చే కానీ ఆ పాజిటివ్ ఓరా దాన్ని బేస్ చేసుకుని నార్త్ ఈస్ట్ కార్నర్ ఇస్ ద బెస్ట్ కార్నర్ టు ప్లేస్ ఇన్.